యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలో కరెంటు లేకపోవడంతో ఎవరు రాయి విసిరారు అనేది ఇప్పటి వరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించినటువంటి స్పాట్లో ఉన్నాము. ఈ ప్రదేశంలోనే రాత్రి మరి జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది. ఇది విజయవాడలోని సింగనగర్ సెంటర్, సింగనగర్ సంబంధించినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి గంగానమ్మ గుడి సెంటర్ అంటారు. అంతేకాకుండా ఇక్కడ రాత్రి మరి బస్సు యాత్ర జరుగుతున్న సందర్భంలో రాళ్ల దాడి జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అయితే రాత్రి ఇక్కడ ఉన్నారు. ఈ ప్రదేశంలో ఎలా జరిగింది ఏంటనేది వివరించడానికి చెప్పండి. మీ పేరండి? నా పేరు కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు, ఏంటి అసలు రాత్రి ఏం జరిగింది? మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఇక్కడే ఉన్నాం. పిల్లలు చూద్దామని పిల్లలు జగన్మోహన్ చూడాలంటే వచ్చామండి. వచ్చి ఈ బెంచ్ మీద ఎక్కి నుంచున్నాము. జనాలు వస్తున్నారు. ఈ బెంచ్ మీద ఇక్కడ నుంచున్నానండి. పైన నుంచున్నాను. నేను బాబుని ఎత్తుకున్నాను. మా మిసెస్ వీడియో తీస్తుంటే ఈ లోపు జగన్ సార్ ఇలా తప్పని ఇలా అయింది. నాకు ఇక్కడ ఈ కార్నర్ నుంచి మటుకు నాకు చెవి ఈ ఫోర్స్లోనే నాకు సౌండ్ వచ్చింది. వెళ్ళింది ఏదో మొత్తానికి ఒక ఆర్టికల్ వెళ్ళింది తెలిసింది. ఆయన ఇలా వెళ్ళిపోవటం. ఈ లోపు మా మిసెస్ అంత రాయితో కొట్టినట్టున్నారని వెనక్కి తిరిగేటప్పటికి ఇక్కడ 10-15 మంది ఆయనతో వచ్చిన వాళ్ళు ఇలా వెళ్తున్నారు. కానీ ఎవరు మాకు అంత ఇదిగా లేదు. ఈ లోపు ఈ ఏడావిడ మేము ఆయన చూడటమే సరిపోయింది. ఈ ప్రాంతం నుంచి ఈ ఏరియా నుంచి వచ్చిందండి. డెఫినెట్ గా ఆ ఏరియానే. నేను పైన నుంచున్నాను. నాకు ఇలా యాంగిల్లో వెళ్ళింది అది. అంటే ఆ సమయంలో ఎవరన్నా అనుమానాస్పదంగా అక్కడ నిల్చోవడం కానీ అక్కడ నుంచి చూడటం కానీ ఏమైనా జరిగిందా? ఎవరైనా అంత అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఈ లోపు పోలీసు ఆయన మటుకు వెళ్ళి ఇలా చూశారు. వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు. ఆయన వెళ్ళి ఎక్కి చూశారు కానీ మరి కనపడలేదు. జరిగిన 5 minutes. మీరు ఏం చెప్పారు? పోలీసులు ఏమన్నా సమాచారం ఉంది అంటే నేను వీడియో తీశానండి. ఇట్లా మరి ఏమన్నా రికార్డ్ ఏంటి చూడండి అని చెప్పి నేను ఇస్తే సీఏ గారు అంటే దాన్ని ఫార్వర్డ్ చేసుకున్నారు. ఫార్వర్డ్ చేసుకొని చేశారు. ఓకే. ఆ టైంలో ఎలా ఉంది అసలు? ఈ ప్రాంతం ఎలా ఉంది అసలు? అంటే అప్పటిదాకా జనాలు అటు ఇటు ఉంచున్నారు. ఇటు కొంతమంది ఉన్నారండి. అటు పక్క బాగా ఉన్నారు కానీ ఇటు కొంతమంది ఉన్నారు. జగన్ గారు అట్లా వస్తున్నారు. వస్తూ ఇలా చేతులు అటు ఊపుతూ అట్లాగా నుంచున్నారు. మాకు ఈ లోపు ఇది జరుగుతుంది. మేము వీడియో తీసిన సడన్గా సార్ ఇలా అనేటప్పటికీ ఏం జరిగిందని మేము తేరుకునేటప్పటికీ దెబ్బ తగిలిందన్నారు. ఇక్కడ తీసుకెళ్ళి 10 నిమిషాలు ఇక్కడ కరెంటు ఎందుకు అంటే పోతూ వస్తుంది సార్. 5-6 సార్లు పోయింది, వస్తుంది. జగన్ గారు వచ్చే ముందు ఒక 5 minutes ముందు కూడా వచ్చింది. మళ్ళీ ఈ ఏరియాకి వచ్చే ముందు పోయింది కరెంట్. అంటే వైర్లు ఏమైనా తగులుతాయని చెప్పి తీసుకుండొచ్చు అనుకుంటున్నాను. పైన నుంచున్నారు బస్సు మీద. ఇది ప్రత్యక్ష సాక్షి రాత్రి చెప్తున్నారు. ఈ ప్రాంతంలోనే మరి ఈ ఘటన జరిగిందని కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతుంటుంది రాత్రి? అసలు ఎట్లా ఉంది? అది ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే అసలు ముందు జనాలు టక్మని రాయి వెళ్ళిన తర్వాత చూసేదాన్ని బట్టి కూడా మనం చూడాలన్నా కూడా టక్మని పవర్ లేదు ఇక్కడ. పవర్ ఎప్పటి నుంచి ఇక్కడ పోయింది? పవర్ ఇక్కడ కానీ మేము ఫుడ్ జంక్షన్ దగ్గర ఫాలో అవుతూ వచ్చాము జగన్ గారిని. ఫుడ్ జంక్షన్ దగ్గర సెంటర్లో పవర్ లేదు. జగన్ గారు ఆ ఫుడ్ జంక్షన్ దాటంగానే పవర్ వచ్చింది. మళ్ళీ అలాగే గౌతమ్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇల్లు దాటంగానే పవర్ వచ్చింది. బుడవేరంతున కూడా పవర్ కట్ చేసింది. జగన్ గారు ఎక్కడికైతే వస్తున్నారో అక్కడ పవర్ తీసేశారు. జగన్ గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ పవర్ వచ్చింది. కరెంటు తీగలు తగులుతాయని ఏమన్నా ఉద్దేశం? కరెంటు తీగలంటే కొన్ని చోట్ల ఓకే అండి. ఇప్పుడు కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు బుడవేరంతున సెంటర్ ఉంది, అక్కడ కరెంటు తీగలు లేవు. అక్కడ తీయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ పైన వైర్లు ఏమి ఇదేం కాదు. ఆల్రెడీ 30 feet హౌ టు 2 days ముందే మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఎక్కడైతే వైర్లు ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఆ టైంలో ఎందుకు తీశారు? ఇప్పుడు ఆల్రెడీ చాలామంది జనం ఉన్నారు, పబ్లిక్ ఉంది. ఆ పబ్లిక్ చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉండిద్ది. అది చూసుకొని బేస్ చేసుకొని కరెంట్ అనేది స్ట్రీట్ లైట్స్ అని ఉంచాల్సింది కదా. అదొకటి కూడా మనకి డౌట్గానే ఉందండి. ఇప్పుడు ఆ పవర్ అన్నా ఉండుంటే టక్మని రాయి వెళ్ళినప్పుడు అతను చూసినప్పుడు వెనక్కి తిరిగి చూసినా మనిషి ఎవరో దూకటం అనేది అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏదైనా పోలీసులు దర్యాప్తు కానీ ఏదైనా పోలీసు వాళ్ళు మటుకు బాగానే ఉన్నారండి. పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ, వాళ్ళు తప్పేం లేదండి. పోలీసు వాళ్ళు వాళ్ళు కంట్రోల్గానే మొత్తం చూశారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా వెనక నుండి ఎవరు కొట్టాడో చూడాలన్నా ముందు పవర్ ఉంటే మనం చూడగలుగుతారు కదా. ఇది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి మరి కథనం ప్రకారం చూసుకుంటే ఇటువైపు ఈ ప్రాంతం స్కూల్ ప్రాంగణం ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ నుంచే మాత్రమే మరి దొండగోలు దాడి చేసేందుకు అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటువైపు నుంచి రాయి వెళ్ళడం కూడా నేను విన్నాననే ప్రత్యక్ష సాక్ష్యం దాకా చెప్పిన పరిస్థితి. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ దాడి జరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో కరెంటు లేకపోవడం, అంతేకాకుండా రాత్రులు కావడంతో ఇక్కడ ఎవరు జరిగారు ఎవరు చేశారు అనేది కూడా గుర్తించడం కొంచెం కష్టంగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో పాటు మొత్తంగా చూసుకుంటే మరొక ఏంటి కరెంటు లేకపోవడమే జరిగింది సార్. ఇది అది కన్ఫర్మ్. కరెంటు లేదు. చీకటి ఏ టైంలో పోయింది? ఇక్కడ 7:30 నుంచి కరెంట్ లేదు. పావు తప్ప 7, 8 నుంచి కరెంట్ లేదు. టైం కూడా కరెంట్ లేదు.
దాదాపుగా ఒక అర్ధగంట నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో విద్యుత్ అయితే మరి వచ్చిపోతూ ఉంది, కరెంట్ అయితే వచ్చిపోతూ ఉన్న పరిస్థితిని కూడా చెప్తున్నారు. ఎందుకు అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో కరెంటు తీయాల్సి వచ్చిందని కూడా కొంత దర్యాప్తు అయితే చేయవలసిన అవసరం కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఇది టార్గెట్ నిజంగా మరి ఖచ్చితంగా చేశారా, కావాలని చేశారా, లేకపోతే ఎలాగా పథకం ప్రకారం చేశారని కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే మరి